యా ఏంటి సార్ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడమే జేయంగా పెట్టుకున్నారా? ధ్యేయం అనేది ఉండదు కానీ వర్మ గారు, ధ్యేయం ఎందుకు ఉంటది? ప్రభుత్వం అంతేగాని ఇప్పుడు ఆయనకి మాకు కొట్టుకునేటటువంటి శత్రుత్వాలు కాదు కదా. ఇక్కడ వాళ్ళు అట్లా ఫీల్ అయ్యారు కానీ మేము కాదు. ప్రభుత్వంలో ఏదైనా అవినీతి జరిగినప్పుడు ఖచ్చితంగా క్రిటిసైజర్ గా వచ్చినప్పుడు ఎంక్వైరీ చేసినప్పుడు ఎంక్వైరీలో తప్పులు తెలిస్తే ఆటోమేటిక్ జరిగే ప్రక్రియ అది. ఇవాళ తప్పులు జరిగినాయి అని చెప్పేసి ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీలో ఎవరెవరు పాత్ర ఉంటే వాళ్ళందరూ రావాల్సిందే కదా. దానికి అది మాకు ధ్యేయం ఏంటి? ఆయన్ని తీసుకెళ్లి పడేయాల్సినటువంటి ధ్యేయం ఎందుకుంటది? ఉండాల్సిన అవసరం లేదు కదా. సరే, నిజంగా అందులో తప్పులు జరిగినాయి అని జగన్మోహన్ రెడ్డి గారు భావించడం, లేకపోతే ఆయనకు ఆ భయం ఉంటే ఆయన ఎంత కాన్ఫిడెంట్ గా ఎలా మాట్లాడతారు అని మరొక వర్గం. అది కాన్ఫిడెంట్ కాదు. అది ఏమన్నా సింపుల్. ఎవరైనా రాజకీయ నాయకుడు మీరు కొట్టండి, తిట్టండి, లేదంటే రాసి పెట్టుకోండి, నేను వచ్చిన తర్వాత వాడి సంగతి తేలుస్తాను, తీసుకొచ్చి లోపల పడేస్తాను, ఎవరైనా మాట్లాడతారా? ఆ భాష ఎవరైనా ఏ రాజకీయ నాయకుడైనా నాకు తెలియదు. రాజకీయంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుడు అంటే మనం పూర్తిగా అతన్ని సేవా దృక్పథంతో ఉండే మనిషి చాలా సార్లు మాట్లాడారు. కాదు సార్, మీరు బుక్కులు రాసి పెట్టుకోండి సార్. ఎన్ని బుక్కులు తెచ్చిస్తారండి? అలా కాదండి. లోకేష్ గారు మాట్లాడలేదా? చంద్రబాబు నాయుడు గారు కాదండి, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదా? చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదా? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదా? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని ఏమన్నారు ఆయన? మరి ఇప్పుడు వచ్చి ఏడాది అయ్యింది, అదే సివిల్ సప్లైలో చాలా దారుణాలు ఘోరాలు జరుగుతున్నాయని మాట్లాడుతున్నారు. అక్కడికి వస్తుందా? ఇప్పుడు మాట్లాడలేదా అంటే నారా లోకేష్ గారు ఒక రెడ్ బుక్ పెట్టుకున్నానని చెప్పేసి ఏమన్నాడు? అవినీతి ఎవరైతే చేస్తున్నారో, అధికారులు ఎవరైతే ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళ పేర్లన్నీ నేను రాసుకుంటాను, వచ్చిన తర్వాత వాళ్ళ సంగతి తెలుసు అన్నాడు. ఈయన అది కాదు కదా. మీటింగ్లు పెట్టి మీటింగ్లో మీరు అందరూ రాసుకున్న తర్వాత ఒక బుక్ పెట్టరానంటే ఎవరిని బెదిరిస్తారు? అది వేరు. నేను అంటుంది ఈయన కూడా మీరెవరిని బెదిరిస్తారు? అది కూడా ప్రశ్నే కదా. వాళ్ళ గురించి మాట్లాడండి, వెంకటేశ్వర గారు అవినీతి గురించి మాట్లాడండి. ఇవాళ ఎవరిని కృష్ణమోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే తప్ప, ధనంజయ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే తప్ప, వంశీ గారిని అరెస్ట్ చేస్తే తప్ప, లేదంటే నందిగం సురేష్ గారిని అరెస్ట్ చేసినటువంటి ఎవరైతే పోలీస్ ఆఫీసర్ ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి మీరు లోపల వస్తారా? ఎవరు పరిస్థితుల వీళ్ళలో డైరెక్ట్ గా మనిషి టు మనిషి నేను మాట్లాడతాను, ఎవరినైనా రమ్మనండి. వాట్ ఈజ్ నందిగం సురేష్ బిఫోర్ హీ బికేమ్ ఎంపీ? లేకపోతే వంశీ గారు ఏంటి పరిస్థితి? లేదంటే ఇప్పుడు లోపలికి వెళ్ళినటువంటి రాజు కచ్చిరెడ్డి పరిస్థితి అండి, ధనంజయ రెడ్డి గారి పరిస్థితి అండి, కృష్ణమోహన్ రెడ్డి గారి పరిస్థితి అండి, లేదంటే బోర్గట్ అనిల్ గారి పరిస్థితి అండి. మీరు అందరి గురించి మాట్లాడదాం. వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి వాళ్ళని తీసుకొచ్చి మీరు రిటైర్ అయినా కానీ రిటైర్ అయిన వేరే కంటికి వెళ్ళినా కానీ నాకు వస్తారా? అదే మీరు మాట్లాడాల్సింది. అది కాదు కదా. ఇవాళ మేము చేస్తున్నటువంటి గతంలో జరిగినటువంటి అవినీతిలో ఎవరైతే పాత్ర ఉన్నారో వాళ్ళ మీద చేస్తున్నాం చెప్తే ఎక్కడ కూడా రాజకీయ కక్షేమం దీంట్లో. సిద్ధా ప్రసాద్ గారు మాట్లాడారు, ఎక్కడ మీరు పోయినసారి కంటే లాభం వచ్చిందన్నారు. లాభం వస్తే ఓకే, పెంచారు కదా రేట్లు. ఎన్ని రెట్లు పెంచారు? 14 ఒక లిక్కర్ బాటిల్ రేట్ అంతా, 1924లో లిక్కర్ బాటిల్ రేట్ అంతా తక్కువ అన్నారన్నారు. ఆ రేటు ప్రకారం వాళ్ళు వచ్చిందా లేదా అది కదా చుట్టూ చూస్తుంది. ఇవన్నీ చూసి కదా ఏమో ఆ రేటుతో పెంచలేదు కదా. పోనీ ఈయనేమన్నాడు? అసలు ఆదాయం నాకు అవసరం లేదు, నా అక్కలమ్మలు చెల్లినమ్మలు తాళ్ళు తెగిపోతున్నాయి, నేను తీసేస్తానని కదా వచ్చింది. నేను 3 విడతల్లో తీసేస్తాను, మళ్ళా 24లో ఎలక్షన్కి వచ్చేనాటికి తీసేసిన తర్వాత నేను వచ్చి ఓటు అడుగుతాను అని చెప్పాడు కదా. చెప్పలేదు పోనీ? అదేం కదంటారా? మేమంటుంది జరిగిన దానిలో ఏదైతే లోపభూయిష్టంగా గతంలో తీసుకున్న నిర్ణయాల్లో లబ్ధి చేకూర్చుకున్నారో వాళ్ళ పర్సనల్ గా వాళ్ళు వస్తుంది కదండి. ప్రతిదీ వస్తుంది కదా. గోల్డ్ ఎక్కడెక్కడి నుంచి ఎంత కొన్నారో ఆ గోల్డ్ ఎవరి నుంచి ఎవరికి వచ్చిందో ప్రతిదీ వస్తుంది కదా. చూస్తాం కదా ఇవన్నీ. చూడబోయే ముందు ఎవరి మీద వ్యక్తిగతంగా ద్వేషం ఉండవలసిన అవసరం మాకు లేదు. కూటమిలో మేము ఎప్పుడు కూడా కోరుతాము. రాజకీయ నాయకులు అంటే గతంలో నాకు అంత మళ్ళా మాట్లాడతా, గతంలో ఒక పార్టీ ఇంకొక పార్టీ నాయకుల్ని ఇంటికి శుభకార్యాలను పెంచుకునేవాళ్ళు, ఎదురైతే సేకరించి నవ్వుకునేవాళ్ళు. ఇవాళ లేకుండా ఒకటి మీద ఒకటి కత్తులు నూరుకునే పరిస్థితి వస్తుంది. ఇదా ప్రజాస్వామ్యం అంటే? అందుకని మాకు ఎప్పుడూ కూడా కూటమి ప్రభుత్వానికి వ్యక్తిగతంగా ఎవరి మీద ఉండదు. శ్రీనివాస్ గారు, ఎందుకండి జగన్మోహన్ రెడ్డి గారు అంటే అలా మాట్లాడుతున్నారు? టీడీపీ కానీ జనసేన కానీ ఎవరు కూడా ఆ రకమైన మాటలు ఎప్పుడు కూడా మాట్లాడలేదు. ఒక రాజకీయ నాయకులు సీఎం స్థాయి వ్యక్తి అలా మాట్లాడొచ్చా అని? సార్, ఇప్పుడు గడచిన కాలంలో మాటలు ఆడలేదంటే చాలా విచిత్రంగా ఉంది. ఎవరు ఆడలేదో నాకు దయచేసి చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు చాలా
విరుచుకు పడే విధానంగా దుర్భాషలు ఆడారు కదా దౌర్భాగ్య ముఖ్యమంత్రి, సైకో, చెప్తా. ఇతన్ని తొక్కి పడేస్తాం, ఇలాంటి మాటలన్నీ ఆడారు కదా, విన్నాం కదా మనం. చంద్రబాబు